హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక నైవేద్యం ఎలా చేయాలో చూద్దాము. ఉడికించకుండా నెయ్యి యూజ్ చేయకుండా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసి శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలను ఒక 1/4 కప్ తీసుకొని మనము కడుక్కున్న అటుకుల్లో వేసి ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. చక్కగా నాని మెత్తగా అవుతాయి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి కూర కూడా ఈ అటుకులకు యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండ కొబ్బరి కూర కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం తురుము 1/4 కప్పు కూడా వేసి చక్కగా అంతా కలుపుకోవాలండి. ఇక్కడ బౌల్ చిన్నదైపోయింది, కొద్దిగా బౌల్ పెద్దదిగా తీసుకోండి కలుపుకోవడానికి. ఇలా బెల్లం తురుము యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసి బాగా అంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ నైవేద్యము. మనము దేవునికి నైవేద్యం పెట్టడమే కాదు, ఎప్పుడైనా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టవచ్చు. చాలా బలవర్ధకమైన ఆహారము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి కొన్ని యాడ్ చేశాను. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం వేసాను. వేటిని కూడా రోస్ట్ చేయలేదు, అలాగే నెయ్యి కూడా యాడ్ చేయలేదు. అన్నీ పచ్చివే. ఇక్కడ ఒక పాలు మాత్రం కాచి చల్లార్చిన పాలు యూజ్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అందులో ఇక్కడ బెల్లం వేసాం కదా, బెల్లము, అటుకులు, అలాగే పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచి ఆహారం కదా. ఇలా ఎంతో ఈజీగా అప్పటికప్పుడు 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని దైవానికి నివేదన చేయవచ్చు. అలాగే మన ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.